ఐఎమ్ డాక్టర్ వంగా మధుకర్ రెడ్డి, ఆర్థోపెడిక్ సర్జన్, అశ్విని హాస్పిటల్, తెనాలి. ఈ వీడియోలో మనం ఏవిఎన్ హిప్ అంటే ఏవాస్కులర్ నెక్రోసిస్ ఆఫ్ హిప్, దీనికి మనకి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంటి, స్టేజ్ని బట్టి మనకి ట్రీట్మెంట్ ఉంటుందండి. ఇనీషియల్గా స్టేజ్ 1, స్టేజ్ 2లో అంటే ఆ హెడ్ మనకి బాల్ అనేది దాని కాంటూర్ ఇంకా పాడవకుండా నార్మల్గా ఉంది. అప్పుడే స్టేజ్ 2, స్టేజ్ 1లో ఉంటే మాత్రం కోర్ డికంప్రెషన్ అని చిన్న సర్జరీ చేసి దానిలోకి స్టెమ్ సెల్స్ అంటే బీమ్యాక్ ఇంజెక్షన్స్ కానీ, పిఆర్పి ఇంజెక్షన్స్ కానీ, మళ్ళీ ఎముక కార్టిలేజ్ అనేది రీజనరేట్ అవడానికి వేసి ఆపరేషన్ చేస్తూ ఉంటాం. అదే లేట్ స్టేజెస్ అంటే 3-4 స్టేజెస్లో కనుక పేషెంట్ ప్రజెంట్ చేస్తే, అంటే మూమెంట్ కంప్లీట్గా రెస్ట్రిక్షన్ అయిపోయి అసలు జాయింట్ స్పేస్ అనేది లేకుండా కంప్లీట్గా తొంటి ఎముక అనేది అరిగిపోతే మాత్రం దానికి తొంటి మార్పిడి ఆపరేషన్ చేస్తే కంప్లీట్గా పెయిన్ నుంచి కానీ ఆ మొబిలిటీని మళ్ళీ మనం పేషెంట్కి ప్రొవైడ్ చేయగలుగుతాం. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఫాలో చేయండి. ఇలా తొంటి నొప్పితో బాధపడుతున్న వాళ్ళకి ఎవరన్నా తెలిసిన వాళ్ళు మీకు ఉంటే కనుక ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ.